బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. వైసీపీ హయాంలో ఆర్థిక అవకతవకలపై శ్వేతపత్రం విడుదల చేశారు. సభలో శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు రాష్ట్ర విభజనతో సమస్యలు ఏర్పడ్డాయన్నారు. శాస్త్రీయ విధానం లేకుండా విభజన జరిగిందన్నారు. అమరావతిలో ఏఐను అభివృద్ధి చేసేవాళ్లమన్నారు చంద్రబాబు నాయుడు. అమరావతిని విశ్వనగరంగా విస్తరిస్తామన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో పవర్ సెక్టార్లో 1,29,000 కోట్ల బకాయిలు పడ్డామన్నారు చంద్రబాబు. ఇదేనండి ఎస్కోబార్ అనే వ్యక్తి కొలంబియన్ డ్రగ్ లార్డ్. ఇతను నార్కో టెర్రరిస్ట్. అతను పాలిటీషియన్ అయిపోయాడు. అతను ఏం చేశాడంటే మొత్తం ఒక లీడర్గా తయారై మెడిలిన్ కార్టెల్ అనే పేరు పెట్టి ఈ డ్రగ్స్ అమ్మడానికి కారిడార్స్ ఎస్టాబ్లిష్ చేశాడు. ఎస్టాబ్లిష్ చేసి మొత్తం దీంట్లో $30 బిలియన్ డబ్బులు సంపాదించి అది ఈరోజు $90 బిలియన్ వర్త్ ఆఫ్ వెల్త్ సంపాదించాడు. దీంట్లో ఇది సంపాదించిన తర్వాత మీరు ఒకసారి చూస్తే 76లో అరెస్ట్ అయ్యాడు. 80లో నెంబర్ 1 అండ్ రిచెస్ట్ డ్రగ్ లార్డ్ ఆఫ్ ది వరల్డ్. డ్రగ్స్ కూడా ప్రపంచంలో రిచెస్ట్ ఫెలో కావచ్చు, వ్యాపారాలు చేసి కావచ్చు. కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటి? ఆయన కూడా అదే కావాలి. ఆయన ఏమనుకున్నా అంటే టాటా, రిలయన్స్, అదానీ ఇలాంటి వాళ్ళు డబ్బులు ఉన్నాయి, వాళ్ళకంటే నేను ఎక్కువగా సంపాదించాలనేది ఆయన కోరిక. నేను అందుకే ఒక మాట చెప్పాను మీకు. కొంతమందికి నీడ్ ఉంటుంది, కొంతమందికి గ్రీడ్ ఉంటుంది, కొంతమందికి మేనియా ఉంటుంది, పిచ్చ ఉంటుంది. మెకనస్ గోల్డ్ అదే పిచ్చ. అలాంటి పిచ్చబట్టిన వాళ్ళు ఇవన్నీ చేస్తారు. ఆ తర్వాత 82లో ఎంపీ అయ్యాడు. కొలంబియా పార్లమెంట్ ఎంపీ అయ్యాడు. 82లో అమెరికా అరెస్ట్ చేయాలంటే మేడ్ డీల్ విత్ కొలంబియా ప్రెసిడెంట్తో ఇతను ఓన్ ప్రిజన్ ఒకటి క్రియేట్ చేసుకొని లా క్యాథెడ్రల్ అనే ఒక ప్రిజన్ మంచి హిల్స్ లో కట్టుకొని అక్కడే ఉంటా అన్నాడు. అనబెట్టారు. అక్కడి నుంచి తప్పించుకొని మళ్ళా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 86లో ఈ కిల్డ్ మినిస్టర్ ఆఫ్ జస్టిస్. కొలంబియా మినిస్టర్ లా మినిస్టర్ని చంపేశాడు. అక్కడి నుంచి 85లో సుప్రీంకోర్టు పైన అటాక్ చేశాడు. ప్యాలెస్ ఆఫ్ జస్టిస్ సీజ్. 107 మందిని ఇన్క్లూడింగ్ 11 మంది జడ్జిలు చెప్పారు. తగలబెట్టారు. నాకు తెలియదు, ఇవన్నీ చూడాలి. సినిమా కూడా ఉందంట, బాగుందా? అది చూడాలి. ఇప్పుడు మీరందరూ కూడా రాష్ట్ర ప్రజానికి మొత్తం చూడాలి. 89లో కిల్డ్ ప్రెసిడెంట్ ఫర్ ఎక్స్పెల్లింగ్ ఎస్కోబార్ ఫ్రమ్ పాలిటిక్స్. ఒక ఆయన మాట్లాడాడు, ఇలాంటి వాళ్ళు ఉండకూడదు, వీళ్ళంతా కూడా డ్రగ్ వీళ్ళు ఉండకూడదని చెప్పిన నేరానికి అతను చంపేశారు. అంటే ఇంకొక పక్కన 89లో బాంబు డిఐఎస్ బిల్డింగ్ బాంబింగ్ డిపార్ట్మెంట్ అన్నమాట, సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్ ని పూర్తిగా 57 మంది ఉంటే వాళ్ళు కూడా చంపేసే పరిస్థితికి వచ్చారు. దగ్గర 2,248 మంది ఇంజురీ అయ్యారు. అంటే నేను ఒక ఫ్లైట్ కూడా కాల్చేశారు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే నిన్న కూడా రఘురామకృష్ణరాజు గారు ఒకటి అడిగారు, సార్ ఎట్లా ప్రజలు ఓట్లు వేశారు? ఈరోజు రాజకీయాలు ప్రజాస్వామ్యయుతంగా నీతి నిజాయితీగా చేయాలి. ఇక్కడ కొన్ని విషయాలు మీరు చూస్తే అధ్యక్ష, ఎందుకు ఇది జరిగిందని చూసినప్పుడు పవర్ కాస్ట్ డ్యూ టు షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ ఒక్క దాంట్లోనే 12,250 కోట్లు అదనపు బర్డెన్ పడే పరిస్థితి వచ్చింది. ఒక్క ఇల్లీగల్ శాండ్లో అంటే ఇష్టానుసారంగా అమ్ముకున్న దాంట్లో ఒక 7,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వచ్చింది. అదే మరి మినరల్ వెల్త్ 9,750 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. ఇంకొక పక్కన అధ్యక్ష మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కాకినాడ, దాన్ని కూడా డెస్ట్రాయ్ చేశారు. దాన్ని డెస్ట్రాయ్ చేస్తే ఎన్జిటి 5 కోట్ల పెనాల్టీ వేశారు. దీనివల్ల ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఒక పక్క పవర్ సెక్టర్, ఇంకొక పక్క ఇండస్ట్రీస్ అన్నింటినీ పంపించేయడం, దీనివల్ల పెట్టుబడులు పెట్టే వ్యక్తుల్లో
నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది. ఇంకా పక్కన దేశం ఒక్క పవర్ సెక్టర్లో మనం చూస్తే కరెంటు ఛార్జీలు పెంచిన తర్వాత వీళ్ళు చేసిన అవకతవకల వల్ల 1,29,000 కోట్ల రూపాయలు ఒక్క విద్యుత్ శక్తిలో బకాయిలు పడే పరిస్థితికి వచ్చాం. ఒక్క పవర్ సెక్టర్లోనే 1,29,000 కోట్లు. అంటే ఏ విధంగా మిస్మేనేజ్ చేశారు, ఎంత అవినీతి చేశారు, ఎంత అసమర్థ పరిపాలన చేశారో ఇది ఒక ఉదాహరణ. పోలవరం పూర్తి అయింటే 45,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ మనకు ఒక ఆదాయం వచ్చేది. అంటే ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే ఒక్క డ్యామేజెస్ లేకుంటే ఇప్పుడు అదనపు ఖర్చు 4,900 కోట్లు అవుతుంది. ఏదైతే ఐడిల్ పవర్ గాని వచ్చుంటే 3,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆదాయం వచ్చేది. మొత్తం అన్ని కలిపితే ఒక 55,000 కోట్లు అవుతుంది ఒక్క పోలవరం వల్ల నష్టం. ఇంకో పక్కన దేశం